పిల్లగాళ్ళు దిల్సుఖ్ నగర్లో లొల్లి పెడుతున్నారు, అశోక్ నగర్లో లొల్లి పెడుతున్నారు. నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పిండు. మరి 2 ఏళ్ళు అయిపోయాయి, ఎక్కడ నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో గడబడి చేస్తూ ఉన్నారు. చేతనైతే గా పని చేయి, ఆ పిల్లలను పిలుచుకో. నిన్న పోయిండు అక్కడెక్కడనో ఆడ ఏంటది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఏదో బట్టల షాప్ ఓపెనింగ్కి పిలిచిరట పోయిండు. పోతుంటే నేను అడుగుతున్నా, మరి ఇంతపాటి నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని, మరి మధ్యలో ఒక్క నిమిషం అశోక్ నగర్లో ఛాయ్ తాగిపోయినట్టు ఆ పిల్లగాళ్ళ అక్కడికి పోయి ఆడ పోయి కూర్చొని ఏం తమ్మి మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు లొల్లి పెడుతుర్రా తమ్మి మీరు మాట్లాడే ధైర్యం లేదా? ఎందుకంటే నీకు తెలుసు నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదు, నువ్వు ఇచ్చింది 10,000 కూడా కాదు. అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి దానికి కూడా పోజులు కొట్టి ఇలా అబద్ధాలు చెప్తే అబద్ధాలు ఎల్లకాలం నడువయి. కొన్ని రోజులు నడిపిస్తున్నావు, కానీ శాశ్వతంగా అది నిలువది గుర్తుపెట్టుకోవాలని కోరుతూ